నమస్కారం. నేను మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీల్. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం మోటార్ యాక్సిడెంట్ వల్ల జరిగే పరిణామాలు, వాటి క్లెయిమ్ విషయాలు. సాధారణంగా ఒక వ్యక్తి రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగి అతను హాస్పిటల్లో చేరినా లేదా ప్రమాదం చేస్తూ ఆ వ్యక్తి మరణించినా అతనికి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి కంపెన్సేషన్ వస్తుంది, అలాగే సదరు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఎటువంటి పరిహారం వస్తుంది అనే విషయాన్ని చాలామందికి తెలియక మధ్యవర్తుల ద్వారా, అంటే బ్రోకర్లు చాలామంది మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పరిగెత్తిస్తామని చెప్పేసి మీ దగ్గర చాలా పెద్ద మొత్తంలో స్కామ్ చేయడం జరుగుతుంది. దాని గురించి ఎలా బయటపడాలి, మీ పక్క న్యాయం ఉంటే ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయం అవుతుందనే విషయాన్ని ఈ వీడియో చర్చించాలి. అలాగే ఇలా చాలామంది దళారులు ఆ క్లయింట్ని మోసం చేస్తూ ఉంటారు. మీకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కానీ మరియు ప్రభుత్వం ద్వారా కానీ అతని వయసు ఆధారంగా, అలాగే అతని సంపాదన ఆధారంగా, వాళ్ళ ఫ్యామిలీ విషయాల ఆధారంగానే మీకు లక్షల నుంచి కోట్ల రూపాయల పరిహారం అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ముఖ్యమైన విషయాలు మనం ఇమ్మీడియట్లీ తెలుసుకోవాల్సిన 3 ఉన్నాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు చేయాల్సిన కొన్ని పనులు లీగల్గా నేను చెప్తానండి. మొదటిది, ఇమ్మీడియట్లీ సదరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి FIR, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని ఫైల్ చేయించాలండి. తర్వాత పంచనామా, ఆ వ్యక్తి ఎక్కడైతే యాక్సిడెంట్ అవుతుందో సదరు హాస్పిటల్లో పంచనామా రిపోర్ట్ తీసుకోవాలి. అలాగే వెహికల్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ తీసుకోవాలి. అలాగే ఆ వ్యక్తి యొక్క ఇన్సూరెన్స్, ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా, అలాగే సదరు డ్రైవ్ చేసిన వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అనే విషయాలు కూడా తీసుకొని అవన్నీ పొందుపరుచుకున్న తర్వాత ఒక మంచి మీకు తెలిసిన లాయర్ ద్వారా కోర్టు ద్వారా క్లెయిమ్ ప్రాసెస్ చేయడం అనేది ఈ విషయంలో మీకు తెలియదగ్గ విషయం. మీరు లీగల్గా ఒక అడ్వకేట్ ద్వారా క్లెయిమ్ పిటిషన్ కోర్టులో ఫైల్ చేస్తే తద్వారా లాయర్ గారు ప్రభుత్వం ద్వారా వచ్చే అమౌంట్ను మరియు సదరు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వచ్చే అమౌంట్ను పూర్తిగా ఎటువంటి చట్ట విరుద్ధంగా లేకుండా మీకు రావాల్సిన మొత్తాన్ని మీకు అందజేయడానికి లాయర్ గారు తన వంతు కృషి తను చేస్తారు. ఎందుకంటే చట్టాలు అలాగే ఉన్నాయి. మన పక్క ఆధారాలు కరెక్ట్గా ఉన్నప్పుడు చట్టాలు కూడా మీకు రావాల్సిన మొత్తాన్ని మంచిగానే మీకు చేరేటట్టుగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తారు. అలాగే మన కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత BNSలో ఇటువంటి కేసుని హిట్ అండ్ రన్గా పరిగణించి నిందితులకి కఠినమైన శిక్షలతో పాటు ప్రభుత్వం ద్వారా మరియు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చాలా మంచి మొత్తాన్ని బాధితుడికి ఇప్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతాయో ఎవరికి తెలియదు. కనీసం లీగల్ ఇష్యూస్ ఏమొస్తాయనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటే మీరు తద్వారా 10 మందికి ఆ సహాయాన్ని చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఇలాంటి విషయాలు సహజంగా చాలామందికి అవగాహన ఉండదండి. కనీసం మీరు తద్వారా 10 మందికి ఈ విషయాన్ని షేర్ చేసినా వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి మీరు ఇండైరెక్ట్గా ఆర్థికంగా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయాన్ని మీకున్న పరిజ్ఞానం ద్వారా ఇలా చేసుకోండి అనే విషయాన్ని మీరు చేరవేస్తే కనీసం ఆ ఫ్యామిలీకి ఒక మానవతా దృక్పథంతో మీరు చేసే పని హెల్ప్గా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తన వంతు సహాయంగా మీకు తెలిసిన లీగల్ నాలెడ్జ్ని 10 మందికి చేరవేయండి. తద్వారా ఆ తెలియని వ్యక్తి కొంచెమైనా లబ్ధి పొందుతాడు. అలాగే వకీల్ న్యూస్లో ప్రతి సోమవారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం సాయంకాలం 6 గంటలకి ఒక లీగల్ సమస్య మీద మీకు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవి మీకు చాలా ఉపయోగమని మీకు తెలిస్తే, అలాగే ఎవరికైనా ఉపయోగపడతాయని తెలిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మీకేమన్నా సలహాలు, సూచనలు కావాలంటే కింద కామెంట్ రూపంలో చేయండి. దానితో పాటు మీకేమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నా కానీ సంప్రదించండి. చట్టం మీద అవగాహన చాలా ముఖ్యమండి. అందుకే మా స్లోగన్ తెలుసు కానీ చట్టం తెలియకపోవడం తప్పు కాదు, చట్టాన్ని తెలుసుకోకపోవడం చాలా పెద్ద తప్పు. నమస్కారం. మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీల్. ధన్యవాదాలు.